లో మా నాన్నతో మాట్లాడితే హెల్ప్ చేశాడు తుపాకీ కాల్పులు. అట్లాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆ బిల్లీరావు కేసు ఏదైతే అయ్యింది ఉందో ఆ కేసులో కాపాడాడు. చంద్రబాబు నాయుడు మీద మిగతా క్రిమినల్ కేసులు ఏం పెట్టకుండా కాపాడాడు. ఎంక్వైరీని కూడా మధ్యలో ఆపాడు ఫ్రెండ్ అని చెప్పి. అదే ఫ్రెండ్ చనిపోగానే నన్ను తీసుకెళ్లి జైల్లో వేపిస్తాడా? 16 నెలలు కావాలని చెప్పి ఆ కాగితాలు రాసిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు చంద్రబాబు మనుషులే. ఏది అధికార యంత్రాంగంలో చంద్రబాబుకు ఉన్నటువంటి పలుకుబడి కలిగిన బ్యాచ్. చంద్రబాబు కమ్యూనిటీ వాళ్ళన్న అయ్యారు. ఇది ఎందుకంటే పెట్టుబడి పెట్టడానికి క్రైమ్ గా అనేది ఓన్లీ వాడు ఇచ్చిన ఒక అబ్జర్వేషన్ బేసిస్ మీద పెట్టేసింది సిబిఐ కేసు. ఎక్కడా లేకపోతే అసలు కేసే వర్కౌట్ కాదు. అది వాళ్ళు ఇది అయ్యుండొచ్చు అన్నారు కాబట్టి ముందు అరెస్ట్ చేయనియండి, తర్వాత మేము విచారిస్తాం అనే రూట్లో వెళ్ళింది. ఇప్పుడు అందుకే కదా కోర్టులు ఎందుకు ఏం తేల్చలేకపోతున్నాయి. డిశ్చార్జ్ పిటిషన్లు వీటి మీద ఎందుకు దశాబ్దాల తరబడి సాగుతోంది? ఏం తేల్చాలో అర్థం కావట్లేదు. పెట్టుబడి పెట్టడానికి నేరం అందామా? అనలేము. పోనీ ఇట్లా నన్ను బెదిరించి పెట్టుబడి పెట్టారని ఎవడన్నా చెప్తున్నాడా? లేదు. వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చారు అన్నటువంటిదంటే ప్రతి పరిశ్రమకి బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి మరి పిలుచుకొస్తున్నారు. అంతే కదా. కియాకి ఇవ్వలేదు బెనిఫిట్స్, అదానికి ఇవ్వలేదు బెనిఫిట్స్, అమరావతిలో ఉన్నటువంటి వాడికి ఇవ్వలేదా? ఇప్పుడు అమరావతిలో 4 కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం ఎకరం. అదే విట్టోడికి వాడికి 25 లక్షలకి ఇచ్చాం. మరి బెనిఫిటే కదా. అలాగే ఈ కంపెనీలకు ఇస్తే అది కుంభకోణం అన్నారు. ఆ ఆధారంగానే కదా. దాని మీద ఎట్లా చేసి శిక్ష అయ్యాలో తెలియలేదు కోర్టులకు కూడా. అందుకని అది డ్రాగ్ వాళ్ళు కూడా ఒప్పుకుంటోంది. ఇప్పుడు ఏమైంది? జగన్ మరి ఏం చేయాలి? తనని జైల్లో పెట్టించారు 16 నెలలు. ఏం పిటిషన్